అనగనగా ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో రాము, కృష్ణ అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. వాళ్ళు ఎప్పుడూ కలిసే ఆడుకునేవారు, కలిసే బడికి వెళ్లేవారు. ఒకరోజు సెలవు దినం కావడంతో వాళ్ళు ఆడుకుంటూ ఊరి చివర ఉన్న మామిడి తోట దగ్గరికి వెళ్లారు. అక్కడ ఒక చెట్టుకు చక్కగా పండిన మామిడి పండ్లు వాళ్లకు కనిపించాయి. రాము గబగబా చెట్టెక్కి 2 పండ్లు కోశాడు. అందులో ఒకటి చాలా పెద్దగా ఎర్రగా ఉంది, ఇంకొకటి కొంచెం చిన్నగా ఉంది. రాము కిందకు దిగి ఆ పెద్ద పండును తన స్నేహితుడు కృష్ణకిచ్చి చిన్న పండును తాను తీసుకున్నాడు. కృష్ణ ఆశ్చర్యపోయి, రాము, నువ్వు కష్టపడి చెట్టెక్కావు కదా, పెద్ద పండు నువ్వే తీసుకోవచ్చు కదా అని అడిగాడు. అప్పుడు రాము చిరునవ్వుతో, ఒరే పిచ్చోడా, స్నేహంలో పంచుకోవడంలోనే అసలైన ఆనందం ఉందిరా. నాకంటే ముందు నా స్నేహితుడు సంతోషంగా ఉండాలనేదే నా కోరిక అన్నాడు. అది విన్న కృష్ణ రాముని ఆనందంగా హత్తుకున్నాడు. చూశారు కదా పిల్లలు, నిజమైన స్నేహం అంటే ఏమీ ఆశించకుండా సాయం చేయడం, మనకున్నది పంచుకోవడం. ఈ కథ మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.